ప్రైజ్ ది లార్డ్. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుండి 13వ వచనం వరకు అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుండి 10, 11 కలిసి ఉన్నాయి. అక్కడ నుండి 13 వరకు అందరం కలిసి చదువుకుంటాం. ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేముటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ప్రభు సహాయం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. నన్ను మమ్మల్ని మిక్కిలి ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనములు, స్తుతులు, స్తోత్రాలు. మరొక సమయము ప్రభు యొక్క పునరుత్థాన దినములో ఈ రీతిగా మీ పాదముల వద్ద సాగిలు పట్టడానికి మీరు మాకు అనుగ్రహించిన యొక్క ఆధిక్యతకే మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇంకా రావాల్సిన వారిని మార్గ మధ్యలో నన్ను త్వరపెట్టి తీసుకొని రండి. వచ్చిన మా అందరితో కూడా ప్రభువా మీరే మాట్లాడి మీ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించి, మీ పురుకొల్పును అనుగ్రహించి, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి. నిలవబడుతున్న దాసులను, వ్యర్థుడిని ప్రభువా, నిలబడే అర్హత లేనటువంటి వాడను నన్ను మీ సిలువ చాటును మరుగుపరచము. కేవలం మీ నోటికి బోరగా వాడుకున్నామని ఆత్మతో సత్యంతో సంఘమంతా ఆరాధించడానికి కాస్త కృప మాటలు అనుగ్రహించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకున్నామని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పత్మస్ ద్వీపంలో అపోస్తలుడైనటువంటి యోహాను ఉన్నప్పుడు ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి ఒక గొప్ప స్వరము ఆయన విన్నప్పుడు ఆయన వెనుకకు తిరిగి ఈ స్వరమేమిటో అని చూడ తిరిగినప్పుడు 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఎలా చూశాడు అంటాం? ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని. దాదాపు అపోస్తలుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు దాదాపు ఆయన యొక్క రొమ్మున ఆనుకోవడానికి ఎక్కువ ఇష్టపడినటువంటి వ్యక్తి. ఆయనతో అంతగా అనుసంధానము, అంతగా సహవాసం కలిగినటువంటి వ్యక్తి యోహాను గారు. అదే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానమైన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు మహిమలోనికి చేర్చబడిన తర్వాత, ఆయన యొక్క మహిమలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఉన్నప్పుడు అదే యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి భయపడుతున్నాడు. అదే యోహాను ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ స్వరూపము చూసి దాన్ని వర్ణించడానికి భయపడుతున్నాడు. అదే మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిస్వరూపం యెషయా గ్రంథంలో చదివినప్పుడు, నేను నిన్ను చూడగా చచ్చిన కుక్క వలె పడిపోయానని చెప్పేసి భక్తుడు చెప్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమలో చూస్తూ ఉన్నప్పుడు, ఆయనను చూస్తున్నప్పుడు ఇక్కడ యోహాను ఆయనను వర్ణిస్తున్నాడు. ఎలా వర్ణిస్తున్నాడు అంటే దాదాపు 2 సాధారణమైన విషయాలతో వర్ణిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒక 7 ప్రత్యేకమైన విషయాలతో వర్ణిస్తూ ఉన్నాడు. ఆ 2 సాధారణమైన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకొని ఉండెను. ఎవరిని గురించి వర్ణిస్తున్నాడు? ఎప్పుడైతే ఆ మహిమా స్వరూపుడైనటువంటి దేవుని చూస్తూ, ఆ మహిమా స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క మహిమలో చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన ఎలా చూశాడు అంటే పాదముల మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రము ధరించుకొని. సో ఇక్కడ పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొనుట అనే మాట మీద కొంచెం ఆధారం చేసుకొని ఒక 3 తలంపులు మన ప్రభువును మనం ఆరాధించుకుంటాం. ఈ పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము దేని చూపిస్తూ ఉంది? జనరల్గా ఏదన్నా పని చేసేటప్పుడు మనం వస్త్రపు చెంగు పైకి కట్టుకొని పనిచేస్తూ ఉంటాం. ఆ పని సంపూర్ణమైన తర్వాత, లేదా ఆ పని ముగించబడిన తర్వాత మాత్రమే మనం ఆ వస్త్రమును కిందకి విడుస్తాం.
అంటే ఇక్కడ పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ఏమి చూపిస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణము చేసిన సమాప్తి చేసినటువంటి కార్యములు మనకి చూపిస్తూ ఉంది. ఒక విశ్వాస యొక్క జీవితంలో లేదంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణం చేసినటువంటి కార్యాలు ఏమై ఉన్నాయి, ఆయన సంపూర్ణం చేసిన కార్యాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయబోతున్నాం, ఆరాధించబోతున్నాం. మన ప్రభు మన జీవితాల్లో సంపూర్ణం చేసిన కార్యం ఏంటంటే మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించి సమాప్తమైనదని చెప్పి, ఏమి సమాప్తమైనదని కానీ ఆలోచించినట్లయితే ఏదైతే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి పని అప్పచెప్పినాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చినాడు. దాన్ని ఏమంటామంటే హీ ఫుల్ఫిల్డ్ ఆర్ ఫినిష్డ్ ద వర్క్ ఆఫ్ రిడెంప్షన్. ఏదైతే విమోచన కార్యం ఉందో ఆ విమోచన కార్యాన్ని సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట, సమాప్తము చేసినాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తం చేయకపోతే మనకి రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యం కనుక సంపూర్ణం చేయకపోయినట్లయితే మన యొక్క పాపంలోకి విమోచన లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యం సంపూర్ణము సమాప్తి చేయకపోయినట్లయితే మనం ఈరోజు ఆయన సన్నిధిలోకి వచ్చి ఆరాధించేటువంటి యోగ్యత కూడా లేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. ఈ విమోచన కార్యం ఎలా సంపూర్ణం చేస్తున్నాడు అంటే ఆయన రక్తము చిందించడం ద్వారా. జనరల్గా రక్తము మేకల రక్తము కోడల రక్తము ఉపయోగించేవాళ్ళు, కానీ ఆయనే తన స్వరక్తం ఇచ్చి ఆయన స్వరక్తము ద్వారా ఆయనే ఆ రక్తమును తీసుకుని వెళ్ళిపోయి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినాడు. అదేవిధంగా చూడండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుడు కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్కటే బలి. సదాకాలము నిలుచు అంటే మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై మనము సచిన వారమై ఉన్నప్పుడు క్రీస్తు మనల్ని ఏం చేశారంట, బ్రతికించెను. ఆయన మనల్ని బ్రతికించడానికే ఆయన రక్తంను చిందించినాడు, ఆయన రక్తం కార్చినాడు, ఆయన రక్తంలో మనల్ని పరిశుద్ధపరిచినాడు, ఆయన మనల్ని సంపూర్ణంగా కడిగినాడు, ఆయన మనల్ని సంపూర్ణంగా విమోచించి శత్రువు యొక్క అధికారంలోని దేవుడు మనల్ని ఏం చేస్తాడు, తప్పిస్తూ వచ్చాడు. ఈ విమోచన కార్యము సమాప్తం చేసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. రెండోదిగా ఏమి సమాప్తి చేశాడు అంటే హీ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అవర్ సాంక్టిఫికేషన్. మన పరిశుద్ధతకు ఏదైతే అవసరమో దాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఆయన సంపూర్తి చేస్తున్నాడు. ఏం సంపూర్తి చేస్తున్నాడు? ఇప్పుడు మన మీద ఏ పాపమునకు అధికారం లేదు, ఇప్పుడు మన మీద శత్రువుకు అధికారం లేదు. చూడండి ఒక మాట, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఏం చేశారంట? మనకు వ్యతిరేకముగా ఉన్నటువంటి ప్రతి రుణపత్రంను కూడా ఆయన ఏం చేశాడు? సిలువకు మేకులు కట్టి మన మీద దానికి ఎటువంటి అధికారం లేకుండా దేవుడు చేశాడు. ఈరోజు మనం ఎలాంటి బిడ్డలం అంటే మన మీద పాపములకు ఎటువంటి అధికారం లేదు, మన మీద ఎటువంటి అపరాధము లేదు, మన మీద శత్రువుకి ఎటువంటి అధికారము కూడా లేదు. ఎందుకంటే
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమాప్తమైందని చెప్పినాడో అది విజయవంతమైనటువంటి మాట. అక్కడే మనకి విజయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. ఆయన మరణాన్ని జయించాడు, అతను శత్రువుని జయించాడు. ఆ శత్రువుని జయించింది కాదు కాబట్టి శత్రువుకి మన మీద ఏమాత్రం కూడాను అధికారం లేదు. ఇక మీదట మనం శత్రువుకి బానిసలము కాదు, ఇక మీదట మనం పాపమునకు బానిసలము కాదు, ఇక మీదట మనం ఎటువంటి అపరాధానికి బానిసలము కాదు, మనం స్వతంత్రులుగా చేయబడినాం. ఈ శాంక్టిఫికేషన్ అనేది ఎక్కడ సమాప్తమైందంటే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మనకి సమాప్తం చేస్తున్నాడు. ఆయన సమాప్తం చేస్తున్నాడు కాబట్టి ఆయన వస్త్రము పాదముల మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రము. ఇది ఏమి చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై సమాప్తి చేసినటువంటి, మన కొరకై సంపూర్ణం చేసినటువంటి కార్యాలు మనకు చూపిస్తుంది. మొట్టమొదటిగా ఏమి సంపూర్ణం చేశారంటే మన విమోచనకు అవసరమైనటువంటి పని మొత్తాన్ని ఆయన సంపూర్ణం చేస్తున్నాడు. రెండోదిగా మనం పరిశుద్ధపరచడానికి కావాల్సింది మొత్తం కూడా ఆయన సంపూర్ణం చేసినాడు. మూడోదిగా ఏం చేస్తారంటే మన యొక్క గ్లోరిఫికేషన్, మన మహిమకు కావాల్సిన ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తాడు, సంపూర్ణం చేసినాడు. మనకు ఒక నిరీక్షణ ఇచ్చినాడు దేవుడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే ఏ మూమెంట్ అయినా ఈ లోకాన్ని మనం విడిచిపెడితే మనం ఎక్కడుంటాము, పరలోకంలో తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుంటాం. ఆయనతో పాటు పరిపాలించేటువంటి భాగ్యం మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అంటే ఈ కార్యం మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువు కలువరి శిలువలో మన కొరకు ఏం చేశాడంట, సమాప్తము చేసినాడు. కాబట్టి మొట్టమొదటిగా పాదముల మట్టుకు దిగుచున్నది మనకేం చూపిస్తుందంటే మన నిమిత్తమై పాపముల చేత అపరాధముల చేత సచ్చిన మన కొరకై ఆయన సంపూర్ణం చేసినటువంటి కార్యాలు, మన విమోచన కొరకై సంపూర్ణం చేసిన కార్యము, మన యొక్క పరిశుద్ధపరచడానికై చేసినటువంటి కార్యము, మూడోదిగా మన యొక్క మహిమ కొరకై ఆయన చేసినటువంటి కార్యము. ఈ మూడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో మన కొరకు ఒక్కసారే బలిగా అర్పించబడడం ద్వారా ఆయన సంపూర్ణము చేస్తూ వచ్చినాడు. రెండోదిగా చూడండి, ఆ పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము దేన్ని చూపిస్తుంది అంటే ఆయన యొక్క ప్రధాన యాజకత్వాన్ని చూస్తుంది. ఈ పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని ఎవరు ధరించుకునేవాళ్ళు అంటే పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకులు మాత్రమే ధరించుకునేటువంటి వాళ్ళు. ఈ ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ఏం చేయాలా, ప్రవేశించి మన కొరకు వాళ్ళు పాపక్షమాపణ పాపముల యొక్క పరిహారము చెల్లించాలి. అయితే మన కొరకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ యాజకుడు మన కొరకు ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మన కొరకు తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చేస్తున్న విజ్ఞాపనే నేటి వరకు మనం సజీవులుగా ఉన్నాం. నేటి వరకు ఆత్మీయులుగా కొనసాగుతున్నాం. ఆత్మీయమైన భారము కానీ దేవుని ఆరాధించాలి, దేవుని ప్రేమించాలనే భారం మనలో కలుగుతుంది అంటే అది ఒక మన భక్తి బట్టి కాదు, అది మన యొక్క శక్తిని బట్టి కాదు, కానీ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టే మన జీవితంలో నేటి వరకు నెమ్మదితో ఉన్నాం, నేటి వరకు సమాధానంతో ఉన్నాం, నేటి వరకు ఆరోగ్యంగా ఉన్నాం, నేటి వరకు సజీవులుగా ఉన్నాం. ఆయన గనక మన కొరకు ఒక్క నిమిషం విజ్ఞాపన చేయకపోతే, అందుకేనాడు కదా ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఆయన నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి విజ్ఞాపనకర్త. అందుకనే మనము పాపము చేసినప్పటికీ ధైర్యంగా ఆయన యొక్క కృపాసనం యొద్దకు వచ్చి ఆయనను చేరుకునే భాగ్యం మనకు అనుగ్రహించబడింది. రెండోదిగా మనకి ఇది ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధాన యాజకత్వం చేసేటువంటి పరిచర్య. మూడోదిగా చూడండి ఒక మాట, ఈ పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ఎవరు ధరించుకుంటారంటే రాజులు మాత్రమే ధరించుకుంటారు. ఎవరు ధరించుకుంటారు? రాజులు. అందుకే మనకి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారికి ఒక టైటిల్ ఉంది, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. రాజు అనే మాటకి ప్రభువు అనే మాటకి అర్థం ఏంటంటే రాజు అంటే అధికారం ఉంటుంది, ప్రభువు అంటే సామర్థ్యం ఉంటుంది. రాజుకు అన్ని చేయటానికి సామర్థ్యం ఉండదు, రాజుకు అధికారం మాత్రమే ఉంటుంది, కానీ సామర్థ్యం మొత్తం ఎవరికి ఉంటుంది? ప్రభువులకు మాత్రమే ఉంటుంది. అందుకనే ఈయన రాజు మాత్రమే కాదు, ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇది ఏం చూపిస్తుందంటే ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మనకి చూపిస్తుంది. ఈ భూమి మీద సమస్తం మీద ఆయన యొక్క సార్వభౌమాధికారము, ఈ సృష్టి మీద, అలాగే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క రాజు మీద, ప్రతి ఒక్క విశ్వాసి మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద సార్వభౌమాధికారం ఎవరికి ఉంది అంటే కేవలం ప్రభువుకు మాత్రమే ఉంది. ఈ సార్వభౌమాధికారమే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు వాడుకున్నాడు. ఆయన మనల్ని ఈ విమోచన చేయాలన్నా, లేకపోతే మనల్ని
పరిశుద్ధపరచాలన్నా, లేకపోతే మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేయాలన్నా మనలో ఉన్న ఎలిజిబిలిటీ ఏమైనా ఉందా? మనకేమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? మనం ఏమన్నా అంటే మీరు లెక్కకు తక్కువైన వాళ్ళే కదా, మన యొక్క జీవితము త్రాసు మీద ధూళి వంటిదే కదా, ఇటువంటి అల్పమైన జీవితం కలిగిన మన కోసము ఇంతగా మనల్ని ఆయన పిలుచుకొని, ఆయన ఏర్పాటు చేసుకొని, ఆయన ఏర్పాటులో ప్రణాళికలో మనల్ని కనికరించి మన పాపములన్నీ కడిగి పరిశుద్ధపరిచి ఆయన సన్నిధి తీసుకొని వచ్చినాడంటే ఇది కేవలము ఆయన యొక్క సార్వభౌమాధికారమే, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరమే మనల్ని ఏం చేస్తుంది అంటే ఈరోజు ఆయన సన్నిధికి తీసుకొని వచ్చింది. ఎంతోమంది ఈ లోకంలో బయట ఉన్నా మనం ఆయన్ని ఆరాధించాలని, మనం ఆయనను గణపరచాలని, మనం ఆయనని మహింపరచాలని ఇక్కడికి వచ్చాం చూసారా, ఇది మన వల్ల అయింది కాదు. మనల్ని నడిపించింది ఎవరు? మన ప్రభువే. మనల్ని తీసుకొచ్చింది ఎవరు? ఆయన ప్రేమే. కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఒకవేళ ఆయన రాజు అయితే ఆయన చేసేదేంటి? తన ప్రజలు క్షేమముగా ఉండాలి, తన ప్రజలు ప్రతి ఒక్క అవసరం తీర్చాలి. మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎన్ని అవసరతలు ఉన్నా ప్రతి అవసరతను మనకు తీరుస్తుంది ఎవరు? ఆయనే. మన కుటుంబంలో అనారోగ్యం ఉన్నా, అయ్యా నా కుటుంబంలో అనారోగ్యం ఉందంటే ఆయనే మన పక్షాన కనికరం చూపించి ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని కూడా బాగు చేసి మన కుటుంబంలో నెమ్మది అనుగ్రహిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎవరు చేశారంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చేస్తూ వచ్చాడు. 3 విషయాలు. ఆ పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సమాప్తి చేసినటువంటి కార్యము. రెండోదిగా ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధాన యాజకత్వము. మూడోదిగా ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజరికము, అలాగే సార్వభౌమాధికారము. ఈ సార్వభౌమాధికారం వల్లనే నీవు నేను ఆయన దృష్టిలో ఏర్పాటు చేయబడి పాపముల నిమిత్తం ఒప్పించబడి గత జీవితంలో ఎలాగున్నాము అంటే ఏ మాత్రము కూడాను కలువరి శిలువలో యేసు ప్రభు వారు చేసిన త్యాగాన్ని గుర్తించలేని జీవితంలో ఉన్నాం. ఏ మాత్రము కూడాను రక్షకుడు కావాలనే ఆలోచనలో లేము. ఏ మాత్రము కూడా నేను పాపిని అని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం. అటువంటి మనల్ని కూడా ఆ రాజాది రాజే, ఆ ప్రభువులకు ప్రభువే తన యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకొని మన మీద తన కృపను చూపించి, మన మీద తన కనికరాన్ని చూపించి, మన మీద తన జాలి దయను కుమ్మరించి మనల్ని పిలుచుకొని మన నిమిత్తమై పాపముల నిమిత్తమై అపరాధముల నిమిత్తమై సచ్చిన మనము బ్రతికింప చేయడానికి ఆ పరమును విడిచిపెట్టి, ఆ సార్వభౌమాధికారాన్ని, ఆ పైనటువంటి ఆ సమస్త మహిమను విడిచిపెట్టి మానవాకారంలో ఈ లోకానికి వచ్చినాడు. ఆ కలువరి శిలువలో మన కొరకు 3 మేకుల మధ్య వేలాడినాడు. తను రిక్తునిగా దాసునిగా చేసుకున్నాడు. తను ఒక్కసారి అర్పించబడిన బలి ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మనల్ని కడిగి, మనల్ని పరిశుద్ధపరిచి, మన మీద ఎటువంటి పాపమునకు అధికారము లేకుండా మనల్ని నీతిమంతులుగా తీర్చి ఈ రీతిగా ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆరాధించడానికి ప్రభు మనల్ని సిద్ధపరిచినాడు. ఇదంతా దేన్ని బట్టి అంటే ఆయన సంపూర్ణం చేసినటువంటి కార్యము. అందుకే ఇప్పుడు అక్కడ యోహాను ప్రభువుని చూస్తున్నాడు. ఈ భూలోకంలో ఉన్నంత వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మును అనుకున్న యోహాను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చూడలేక మెల్లిగా తలపైకెత్తి ఆయన చూస్తూ ఉంటే ఆయన ఎలా కనిపిస్తున్నాడంటే పాదముల మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రము ధరించుకొని. ఈరోజు మన ప్రభువుని ఆరాధిస్తాం. అయ్యా పాదముల మట్టుకు ధరించుకున్న వస్త్రము నా కొరకై మీరు చేసినటువంటి కార్యం, విమోచన కార్యం, నా కొరకై మీరు చేసినటువంటి ఆ పరిశుద్ధపరచబడేటువంటి కార్యం, నా కొరకై మీరు చేసినటువంటి ఆ మహిమ కొరకై చేసినటువంటి కార్యము, ఈ కార్యం మీరు చేస్తున్నారు కాబట్టే నేను ఈరోజు ప్రభు మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధన చేస్తున్నా. అంతేకాకుండా నా కొరకై నిరంతరము తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ ఇశ్రాయేలును కాపాడవాడు కొనుకడు నిద్రపోడు అని మా ప్రతి పరిస్థితుల్లో, ప్రతి అనారోగ్యంలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి కష్టంలో, ప్రతి బాధలో నన్ను ఆదరిస్తూ నా కొరకు నిత్యము తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ నేటి వరకు సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధి తీసుకొచ్చినందుకే మీకు వందనాలు. మూడోదిగా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సార్వభౌమాధికారమే ఈరోజు మనల్ని ఇక్కడికి నడిపించింది. ఈ కొద్ది అంశాలను ఆధారం చేసుకొని ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.